పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. కనుమతో సంక్రాంతి సంబరాలు ముగియనున్న నేపథ్యంలో కోడి పందాలు తిలకించేందుకు జనం భారీగా తరలివస్తున్నారు. కోడి పందాలు చివరి రోజు కావడంతో కోడి పందాలు చూసేందుకు పిల్లలు, మహిళలు సైతం పెద్ద ఎత్తున వస్తున్నారు. 3 రోజులు సంక్రాంతి సంబరాలు భారీగా జరిగాయని తమ స్నేహితులను కూడా ఇక్కడికి ఆహ్వానించామంటున్న మహిళలతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంగరాన్ని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఈరోజు ముక్కనుమ కావడంతో మొత్తం ఎక్కడి నుంచో కూడా జనాలు రావడం జరిగింది. దీనికి కొంతమంది ఇక్కడ వేచి ఉన్నారు, వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాం. చెప్పండి మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అసలు సంబరాల గురించి ఉంది పశ్చిమ గోదావరి జిల్లాలో? కోడి పందాలు బాగున్నాయండి. మాది ఇక్కడే గుమ్మలూరు. బాగున్నాయి, బాగా జరుగుతున్నాయి. అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం, చాలా బాగా జరుగుతున్నాయి. అందరూ వచ్చి విజిట్ చేయండి, బాగున్నాయి, పాల్గొనండి అందరూ. మేము ఈరోజే ఫస్ట్ టైం వచ్చాము, చాలా బాగా జరుగుతుంది. అందరూ వచ్చి చూడండి. ఎన్ని రోజులు అవుతుంది మీరు వచ్చి? మేము వచ్చి 5 days అయింది. 5 days నుంచి ఇక్కడ ఇక్కడ ఎలా ఉన్నాయి వాతావరణం? పశ్చిమ గోదావరి జిల్లా ఎలా ఉంది? చెప్పండి వాతావరణం. క్లైమేట్ అయితే బాగుంది, జాతరలే జరుగుతాయి. ప్రెసెంట్ అయితే గుంటూరులో జాతర జరుగుతుంది, చాలా మంది వస్తారు. ఇది ఇక్కడ విషయం అవుతుంది. అంటే పశ్చిమ గోదావరి జిల్లాకి అంటే హైదరాబాద్ నుంచి అటు బెంగళూరు నుంచి కూడా జనాలు రావడం జరుగుతుంది. ఇంకెందుకంటే ఈ రోజుతో అంటే 3వ రోజు కావడంతో మొత్తం ఇక్కడ అంతా కూడా అంటే ఎండింగ్ స్టేజ్లోకి పడుతుందండి. కనుమ, సంక్రాంతి ఈ 2 రోజులు కూడా చాలా ఫుల్గా జనాలు ఉంటారు. ఈ 3వ రోజుకి వచ్చేటప్పటికి మధ్యాహ్నం నుంచి కూడా జనాలు కొద్దిగా ఖాళీ అవుతాయని చెప్పవచ్చు. అలాగే రేపు వేలంలో మొత్తం కూడా ఇక్కడ అంతా కూడా ఖాళీ, పశ్చిమ గోదావరి జిల్లా అంతా కూడా మొత్తం ఖాళీ అవుతుంది. అంటే సందర్శన వచ్చిన గొప్పలు వెళ్ళిపోవడానికి ఆస్కారం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సెలవులు కూడా అయిపోతున్నాయి కాబట్టి అందరూ కూడా వెళ్ళిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ఇది ఇక్కడ తాజా విషయం. అయితే కెమెరా పర్సన్ రాజేష్తో సతీష్, రాజ్ న్యూస్.